సార్ నమస్తే అండి. నమస్తే. రాష్ట్రంలో ఎటు చూసిన అరెస్టుల పరంగా నడుస్తుంది. మళ్ళీ ఏసీబీ విచారణ కేటీఆర్ గారు వెళ్తాము, రేపు మాపు అరెస్ట్ కూడా అంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఏమైనా ప్రజలకు ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా అసలు ఈ నిర్ణయాలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగకు తాళం చేయిస్తే ఇల్లంతా దోసుకుపోయినట్టు ఒక నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల ఎవరైతే ఆయన జైలుకు పోయి జైలు గోడలను ముద్దాడిండో అందరూ కూడా ఇక్కడ ఉన్న పోరాడే యోధుల్ని ఒక నిజాయితీ గల వాళ్ళని కూడా జైలుకు పంపించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఈ సంవత్సరం నుండి ఇచ్చిన హామీల నుండి డైవర్షన్ చేసుకోవడానికి ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఓటేస్తే ఏడుపు తప్ప ఏం మిగలలేదు. వాళ్ళకు ఏ ఒక్కటి కూడా ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. మహిళల్ని మోసం చేశాడు, ముసలోళ్ళని పెద్దవాళ్ళని మోసం చేశాడు, అందరినీ ప్రతి ఒక్కరిని విద్యార్థులని నిరుద్యోగుల్ని ప్రతి వర్గాన్ని రైతులని దళితుల్ని బీసీల్ని మోసం చేసిన ఒక దరిద్రుడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ పాలన అంతే ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క 4 సంవత్సరాలు చేయగలుగుతాడు. తర్వాత 40 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారి పోరాటాన్ని ఈ అక్రమ కేసులతోటి అడ్డుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీ యొక్క అతి తెలివితేటలు మాని అసలు స్కామ్ లేని స్కామ్ని, ఆధారాలు లేని స్కామ్ని, ఎలాంటి అపోహలతో ఒక ఊహాజనితమైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని సభ్య సమాజం మొత్తం నిలదీస్తుంది. ఖచ్చితంగా మీకు ఆయన కడిగిన ముత్యం లాగా అంటే కవితక్కని అరెస్ట్ చేశారు, సుప్రీంకోర్టు సివాట్లు పెట్టింది, ₹1 ట్రాన్సాక్షన్ జరగకుండా మీరు అరెస్ట్ చేశారు అని అందరికీ అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఈడీకి ఏసీబీకి మాట్లాడింది. ఇక్కడ కూడా అంతే, ₹1 కూడా అవినీతి జరగలేదని క్లియర్గా కేటీఆర్ గారు చెప్పారు. అసెంబ్లీలో చర్చ పెట్టడానికి రండి అంటే దొంగల్లాగా పారిపోయారు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు కడికిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఎంత డైవర్షన్ పాలిటిక్సే. ఈ అక్రమ కేసులతోటి బీఆర్ఎస్ మాలాంటి యువకుల్ని ఏదో భయపెడతారు, మొత్తం పార్టీ అంతా ఆగమైపోతుందని ఒక ఆలోచనతో, ఒక తప్పుడు ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. కానీ ఇది తెలంగాణ ఉద్యమాలు చేసి 14 సంవత్సరాలు పోరాడిన ఉద్యమకారులు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళ తాటాకు సప్పుడులకు భయపడేటోళ్ళు కారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, యావత్తు వివిధ రాజకీయ పార్టీలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, లేని స్కామ్ని ఉన్నది అని చిత్రీకరిస్తున్నారు. లేని పొరపాట్లను మీరు అన్ని జరగని వాటిని జరిగిందని మీరు ఊహాజనితంగా మాట్లాడుతున్నారు. మీరు జరిగిన దాని గురించి మాట్లాడండి, జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడండి, వికసించిన వికాసం గురించి మాట్లాడండి, కార్ రేసు వల్ల వచ్చిన లాభం గురించి మాట్లాడండి. మరి ఎందుకు ఆయనని ఇబ్బంది పెడుతున్నారు అని ఆ మేధావులు అనేటోళ్ళు సోకాల్డ్ నాయకులుగా చాలామంది జబ్బలు జరుచుకుంటారు. ఇంత పొడుగు మాట్లాడే కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు నోరు తెరవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒత్తాసు పలకకుండా సరైన ఉద్యమకారులు అయితే, నిజంగా తెలంగాణ బిడ్డలు అయితే, తెలంగాణ ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్క గొంతు ఈరోజు లేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి గొంతు కూడా కదలాలి. ఈ యొక్క అక్రమాలకు ఎవరైతే అక్రమ కేసులు పెట్టి ఉద్యమకారులను ఇబ్బంది పెట్టాలని చూస్తే తస్మత్ జాగ్రత్త అని ఈ సమాజం వారికి హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఇక ఇంకో ఉద్యమం పోరాటం మొదలైంది. ఈ పోరాటం ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ అభివృద్ధికి, వీళ్ళు అభివృద్ధి చేయకుండా ప్రజల్ని తెలంగాణని అవమానపరుస్తుంటే రేపు తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఒక ఉవ్వెత్తున లేస్తుంది, మరో పోరాటానికి సిద్ధమవుతుంది. ఇది తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ పట్ల ఇప్పటికి కూడా మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్న ఇలాంటి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా అడ్డుకుంటాం. పాతాల్లోకి తొక్కి మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో బీఆర్ఎస్ పార్టీ గొప్పగా వర్ధిల్లుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకవైపు స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు గొడ్డుకారంతో ఇవాళ రోజున టిఫిన్ తినేటువంటి పరిస్థితి మనం చూస్తాం. వాటి మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా కేవలం సెలబ్రిటీలని, ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ గారు, ఇలా అల్లు అర్జున్, వీళ్ళందరూ మీరు టార్గెట్ చేసి అంటే ఏం చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? అసలు అయితే ఇక్కడ మార్పు అనే ఒక పదంతోనే పాపం ప్రజలు మోసపోయినరండి. వాళ్ళు ఏం చేసిండ్రంటే ఏదో జరుగుతుంది అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అనుకొని నమ్మి ఓటేసిండ్రు. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయని వీళ్ళు చేస్తున్న పని మాత్రం ఏం బాగాలేదండి. గురుకులాలను ఒక 10 ఏళ్ల కాలం కష్టపడి కేసీఆర్ గారు ఒక రోక్కు తీసుకొచ్చిండ్రు. అక్కడ ఇవాళ విషతుల్యమైన ఆహారం తిని ఆ విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు.
అట్లాంటి వాటి మీద ఇతను ఏం చేయాలంటే ఇక్కడ ఏ మార్పు సమూలంగా తీసుకురావాలన్న విషయం ఆలోచించాలి, లేకపోతే మహిళలు ఏ కష్టాలు పడుతున్నారన్న దాని మీద ఆలోచించాలి. ఇంతవరకు కరెంటు బిల్లులు 200 యూనిట్లకు తగ్గిస్తామన్నారు, వాటికి తగ్గించలేదు. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, వాటి మీద మాట్లాడట్లేరు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారన్నారు, ఒక తులం బంగారం కాదు కదా, ఒక గ్రామ్ ఇచ్చిన చరిత్ర లేదు. ఇవన్నీ మానుకొని లగచెల్ల రైతులను రావణను అరెస్టులు చేయించి ఒక శునకానందం పొందుతామంటే మాత్రం ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. దీనికి మాత్రం తగిన మూల్యం ప్రజలే చెప్తారు. మళ్ళా ఓకే, ఇప్పటికిప్పుడు కనుక కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది కార్యాచరణ? టీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 100% చేయకపోవచ్చు, ఎందుకంటే తగిన సాక్ష్యాధారాలు లేవు, తగిన సెక్షన్లు లేవు, చేయకపోవచ్చు. చేసినా కానీ నిన్న రావణ్ ఒక మాట చెప్పిండు, ఇది పోరాట నామ సంవత్సరం అని. ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త, ప్రతి ఉద్యమ నాయకుడుగా మేము అందరం రావణ బాటలో గల్లీ గల్లీలో ఉద్యమం చేయాలని మేము అనుకుంటున్నాం. ఒకవేళ రావణ్ణే అరెస్ట్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళం ఒక కేసీఆర్ గారుగా మళ్ళీ మేము పోరాటం కొనసాగిస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఈ సినారియో మొత్తం చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి మీ వైపు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటానండి, రేవంత్ రెడ్డి గారు మాది మహబూబ్ నగర్ జిల్లానేనండి. వాళ్ళ ఊరు పక్కనే మా ఊరు సిరిసినగండ్ల విలేజ్. ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి పదవికి అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, వెనక అంగబలం అర్ధబలం అంటారు కదా, అట్లా ఏది లేకుండా ఒక గొప్ప స్థితికి వచ్చిన వ్యక్తి పరిపాలనను ఇవాళ బాపు కేసీఆర్ కంటే గొప్పగా ఎట్లా చేయాలి, ఆ 10 ఏళ్ల పరిపాలన కంటే నేను ఇంకా ఉన్నతంగా చేసి రాష్ట్రంలో చిరస్థాయిగా నిలబడాలనుకోవాలి తప్ప ఈ కక్ష సాధింపు చర్యలు లేకపోతే అనాలోచితమైన ఆలోచనలు ఇవన్నీ చేయడం వల్ల ప్రజలు ఇచ్చిన మార్పు ఇదే అనుకొని ప్రజలు బాధపడతారు తప్ప మీరు చిన్నగా అయిపోతారు, మీరు ఒక మరుగుజ్జు అయిపోతారు ప్రజల ముందు, కానీ ఉన్నతంగా నిలబడలేరు. పరిపాలనను సవ్యంగా కొనసాగించండి, మీకు కావాలంటే మేమందరం సహకరిస్తామని నేను తెలియజేస్తున్నానండి. నిన్నగా మన పేపర్లో చూసాము, అసలుకి గొడ్డుగారం వేసి వాళ్ళకి వడ్డిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. సిగ్గు లేదంటారా? నీ ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఏం లేదు. కూరగాయలకు అన్నం పెట్టరా, మంచి అన్నం పెట్టరా, పప్పు చారు నీళ్ళ చారేస్తా ఉన్నావు, పచ్చడేసి గొడ్డుగారం వేసి టిఫిన్ పెడతా ఉన్నావు. పిల్లలకు అన్నం పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. నువ్వేం పాలన చేస్తావంటున్నావు? నేను నీ వెల్ఫేర్ ఎక్కడ పోయింది? నీ మంత్రి ఎక్కడ పోయినాడు? కనీసం బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్నం పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత ఘోరం, 70 మంది పిల్లలు చచ్చిపోయినారు, ఎలకలు గరుస్తూ ఉన్నాయి, పిల్లల్ని పాములు గరిచి చచ్చిపోయారు, పండుకోవడానికి సద్దర్లు లేవు కప్పుకోనికి. కనీసం వాటి గురించి ఎక్కడ స్పందించట్లేదు సీఎం గారు కూడా. నేనేమంటున్నా, ఇవి నువ్వు మాట్లాడవు అంటున్నా. నేను పేద ప్రజలకి మేలు జరిగే ఒక్క పనిని కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేయట్లేదు. విద్యార్థులకు కానీ, బీసీలకు కానీ, దళితులకు కానీ, ఎస్సీలకు కానీ ఒక మంచి పని కూడా నువ్వు చేయడానికి ముందుకు రాకుండా ఈ కేసులు ఏంది, ఎన్ని రోజులు పెడతావు కేసులు అంటున్నా నేను. ఆ కేసులో పసలేని కేసులు పెట్టి ఎన్ని రోజులు ముందుకు తీసుకుపోతావు? ఎన్ని రోజులు ఈ కేసుల పేరుతోటి అడ్మినిస్ట్రేషన్ చేస్తావు? ఎన్ని రోజులు కేసులతోటి ఈ పాలన కొనసాగిస్తావు? ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నావు, ఇప్పటికైనా నువ్వు పరిపాలన మీద పట్టు తెచ్చుకోవయ్యా, నీ మంత్రులకు చెప్పువయ్యా. మీరందరూ కూర్చొని ఈ ప్రజలు ఓట్లేసిన ప్రజలకు ఏం న్యాయం చేస్తారో చేయమని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి దుందుడుకు చర్యలకు పోవద్దు, తప్పుడు విధానాలని ముందుకు తీసుకురావద్దు, ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. ఆ రోజు నువ్వేం చెప్పావు? కళ్యాణ లక్ష్మి ₹1,00,000 వస్తున్నాయి అక్క, వస్తున్నాయా చెల్లె అని చెప్పి డైలాగులు కొడితివి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను ఏతులు కొడితివి. ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి తులం బంగారం దేవుడు ఎరుగు, ఎల్లెలకల పడుతున్నావు ₹1,00,000 అని ఎగిరెగిరి మాటలు చెప్పిన నువ్వు ఇలా ఎల్లెలకల సతికిల పడతా ఉన్నావు నువ్వు. కాబట్టి ఈ మహిళల్ని నువ్వు మోసం చేసినట్టు కాదా? ఏ వర్గాన్ని నిరుద్యోగులకి వృత్తి ఇస్తాను వాళ్ళని మోసం చేసి, మహిళల్ని 2,500 ఇస్తాను మోసం చేసివి, కౌలు రైతులకు 15,000 ఇస్తాను మోసం చేసివి, 12,000 కూలీలకు వ్యవసాయ కూలీలకు ఇస్తాను మోసం చేసివి. ఎవరిని బాగు చేసినావు? 42% రిజర్వేషన్ ఇస్తానని బీసీలు నాగం చేసివి. ఏ ప్రజలకి నువ్వు నీ వల్ల ఈ 13 నెలల్లో ఎవరికి మేలు జరిగిందని నేను అడుగుతున్నా. 1,38,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు కదా, ఎవరికి పెట్టినావు? 1,38,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయి నేను అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మంత్రులు కానీ, ఐఏఎస్లు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ కూర్చోండి. అసలు పరిపాలన ఎక్కడ ఉన్నది, ఎట్లా జరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఎంత మిగులుతుంది, ఎంత తగులుతుంది, ఒకవేళ తగిలితే దీన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, మిగిలితే ఎట్లా, ఏ ప్రజలకి మాటలు ఇచ్చినాం కాబట్టి ఆ ప్రజలకి ఇవ్వాలని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంకా 4 ఏళ్లలో తెలంగాణ తిరోగమనం చేయవద్దని మేము అడుగుతున్నాం.
ఓకే